ఓం అస్మద్గురుభ్యో నమ. అసలు ఈ వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలులోనే ఉంది అని మనకు తెలిసింది. ఆనంద రామాయణం, తత్వసంగ్రహ రామాయణం, వీటిలో రామాయణం శతకోటి పవిస్తరమని చెప్పబడింది. అంటే 100 కోట్ల శ్లోకాలు ఉన్న రామాయణం ముందు లోకాలు వారు మాకు కావాలి, ఇది మాకు కావాలని కలిగించుకున్నారట. మొత్తానికి శ్రీహరి ముగ్గురిని సమానంగా పంచుకోమని సలహా ఇచ్చాడు. నిష్పక్షపాతంగా పంచే బాధ్యతని పరమేశ్వరునికి ఇచ్చాడు. ఆయన ఆ 100 కోట్లలో 33 కోట్లను పనిచేశారు. ముందు ఇంకా 1 కోటి శ్లోకాలు మిగిలాయి. వాటిని పంచారు తల 33 లక్షలు. 1 లక్ష శ్లోకాలు మిగిలాయి. వీటిని నేను చేసుకుంటానన్నట పరమేశ్వరుడు. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. వాటిని తలో 33,000 పంచారు. ఇంకో 1000 శ్లోకాలు మిగిలాయి. మళ్ళీ తలో 300 శ్లోకాలు పంచారు. 100 శ్లోకాలు మిగిలాయి. వాటిని పంచాల్సిందే అన్నారు. తలో 33 ఇచ్చేశారు. ఇంకో శ్లోకం మిగిలింది. దాచుకుందామనుకున్నారు ఆయన. వాళ్ళు దాన్ని వదులుకోదలుచుకోలేదు. పంచమన్నారు. 32 అక్షరాల అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న శ్లోకం తలో 10 అక్షరాలు ఇచ్చేశారు. మిగిలిన ఈ 2 అక్షరాలు ఇంత కష్టపడినందుకు నువ్వే ఉంచేసుకున్నారు వాళ్ళందరూ. అవే రామ అనే 2 అక్షరాలు. శివుని సంతోషానికి అంతలేదు. చరితం లఘునాథస్య శతకోటి పవిస్తరం. మనం అదృష్టం బాగుంది, మనకి కనీసం ఈ మాత్రం వాల్మీకి రామాయణం దొరికింది, ధరించడానికి మార్గం దొరికింది. స్వస్తి. జయ శ్రీరామ్.